హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెనుగొండ వెళ్ళాము, చూసారు కదండి. ఇప్పుడైతే అక్కడి నుంచి లంచ్కి వెళ్తున్నాం అనమాట. లంచ్కి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఈలోపు మా వాళ్ళు రాజమండ్రి వెళ్దాము, బర్కాస్ ఉంది కదండి, అక్కడికి వెళ్దాము, అక్కడైతే ఫుడ్ బాగుంటుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్దాం అన్నారు. సో ఇప్పుడైతే మేము రాజమండ్రి వెళ్తున్నాం అనమాట అండి. చెప్పు. వెల్కమ్ టు రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. మేము వచ్చేటప్పటికే 2 దాటేసింది అనమాట. చాలా లేట్ అయిపోయింది అక్కడ చూసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. మా చిన్ను ముందే చెప్తుంది అనమాట ఇంట్రో. రాజమండ్రిలో ఎక్కువ మేము వచ్చినప్పుడు ఈ బర్కాస్ బాగా ట్రై చేస్తామండి, ఎందుకంటే మండి కాబట్టి అందరికీ సఫిషియెంట్గా ఉంటుంది అండ్ ఫుడ్ కూడా బాగుంటుందండి టేస్ట్. సో మేము ఎక్కువ ఇక్కడికి వస్తాము. వదిన వాళ్ళు కూడా సేమ్ అలాగే అన్నారు, ఇక్కడ మొన్న వచ్చాము ఫుడ్ బాగుందని చెప్పి. సో అందుకే అందరం కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ అంతా రెనోవేషన్ జరుగుతుంది. ఇప్పుడైతే రెనోవేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ అదంతా కూడా బ్యాక్ సైడ్ చాలా బాగుందన్నమాట. అందుకే ఒకసారి నేను తీసాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు అవన్నీ లేవు, వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మొత్తం బాగా సెట్ చేశారండి. ఇలా అయితే మేము ఎప్పుడు వచ్చినా ఇలా క్యాబిన్స్లోనే తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు కూడా ఇలా ఈ క్యాబినే తీసుకున్నాం. మేము 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మా అందరికీ సరిపోతుంది. సో ఇంకా మా వాళ్ళు రావాలి, మేమైతే వచ్చి కూర్చున్నామండి. ఇది వరకు నార్మల్ మెన్యూ కార్డే ఇచ్చేవారు, ఇప్పుడైతే క్యూఆర్ కోడ్ స్కాన్ క్యాబిన్ మళ్ళీ క్యాబిన్ చేంజ్ చేశారనమాట. చేంజ్ చేసిన తర్వాత మెన్యూ ఏం చెప్పాలని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. మ్యాక్సిమమ్ దీనికైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వనండి, ఎందుకంటే మా వాళ్ళే మొత్తం రివ్యూ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళే చెప్పేశారనమాట. ఇదైతే ఫిష్ అండి, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పి వాళ్ళని అడిగామన్నమాట. ఏది బాగుంటే అది చెప్పమని స్టార్టరు. సో వాళ్ళు ఇది రిఫర్ చేశారనమాట అండి. ఇది ఫిష్ అంట. మనం ఎప్పుడు ఎక్కువ అపోలో ఫిష్ తింటాం కదండి ఫిష్లో స్టార్టర్ కింద, బట్ ఇది అపోలో ఫిష్ కాదు, ఏదో డిఫరెంట్ నేమ్ చెప్పారండి. ఆర్ మీద స్టార్ట్ అయింది. ఆ ఫిష్ అంట. ఇది గ్రిల్ చేసి ఇస్తానన్నారు. సో ఆ ఫిష్ అయితే ఫస్ట్ వచ్చిందండి. ఎక్కువ మయోనీస్ ఇచ్చారనమాట. ఇంకా స్టార్టర్స్ చెప్పాము. మా చిన్నుకి అయితే లాలీపాప్ అంటే ఇష్టం అనమాట, అది కూడా చెప్పాము. ఇంకా స్టార్టర్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసిన తర్వాత చెప్తామండి. లాలీపాప్స్ కూడా వచ్చేసినాయి. ఎలా ఉందండి? ఫిష్ టేస్ట్ చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట, డిఫరెంట్గా ఉంది. మన అపోలో ఫిష్లో మనకి సాసెస్ వేసి ఫ్రై చేసి ఇస్తారు కదా, ఆ టైప్లో కాకుండా మంచిగా కాల్చి ఇచ్చినట్టు ఉన్నారనమాట. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. ఫిష్ ఎలా ఉందండి? ఇలా పెట్టండి థమ్స్ అప్. అన్నయ్య గారు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తారు. అద్భుతంగా ఉంది. రివ్యూ ఇవ్వాలి మీరు. అన్నయ్య గారు ఎలా ఉందండి? చిన్ను ఎలా ఉంది? ఫిష్ స్టార్టర్ మాత్రం అందరికీ నచ్చిందండి, అది చాలా బాగుంది. అందుకని చెప్పి అలాంటిదే ఇంకొకటి కూడా చెప్పారనమాట. ఇక్కడ చికెన్ లాలీపాప్ కూడా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగా అనిపించింది. అది కూడా చాలా బాగా నచ్చింది. ఇదైతే పెరి పెరి చికెన్ అనమాట. పెరి పెరి ఎలా ఉందండి? మౌని పెరి పెరి ఎలా ఉంది? తేజగా చెప్పండి, పెరి పెరి చికెన్ ఎలా ఉంది? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఎలా ఉంది? పీస్ తీసుకుంటే టెండర్గా కుక్ అయిందా లేదా? అది మధురం. ఏమన్నా అంత పట్టదే దీంట్లో. అది ఓకే. కొత్తిమీర కరివేపాకు
కొరికి ఎలా ఉంది ఏ పాట ఈ జన్మ మీరు రుచి చూడడానికి? రెండు స్ప్రైట్, రెండు కోక్ చాలు. మీరే ఖాళీగా ఉన్నారు. నేను పక్కనే ఉన్నాను కదా, దీన్ని క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఇద్దరు పగలు కొట్టేసేటట్టున్నారు. చెప్పమ్మా, చెప్పు. నోటి కురికిలాగా కురుకు. పెద్ద ముక్క కొరకాలి. ఎలా ఉంది? బాగుందా? ఇంకా చెప్పాలి. ఇంకా కొత్తిమీర స్టేజ్లో అయితే ఇందాక ఫిష్ చెప్పారు కదండి, ఆ ఫిష్ అయితే నార్మల్ అనమాట. ఇదైతే గ్రిల్ ఫిష్ అంటండి, గ్రిల్ చేసి వస్తుందంట. ఇదైతే ఇంకా టేస్ట్ బాగుంది దాని మీద. ఎలా ఉందండి చిన్ను? మళ్ళీ అను. ఫిష్ స్టార్టర్ చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ ఫిష్ స్టార్టర్ ట్రై చేశారు, అది బాగుందని చెప్పి మళ్ళీ దాంట్లోనే సేమ్ గ్రిల్ ఫ్లేవర్ ట్రై చేశారు అనమాట. అది కూడా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుందండి. ఫిష్ వాళ్ళు కూడా ఫిష్ స్టార్టర్ వల్ల ట్రై చేశారండి అందరూ కంపల్సరీగా. ఇదైతే చికెన్ అనమాట. వాళ్ళనే అడిగామండి ఏమండి బాగుంటుంది అని చెప్పి. ఇదైతే ఇప్పుడు స్పెషల్ అంటండి. మనకి కోడి ఉంటుంది కదా, అది మొత్తం కుక్ చేసి ఇస్తారనమాట. మేము ఎలాగో 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మా అందరికీ సరిపోతుందని చెప్పి అదొకటి చెప్పాము. చికెన్ దాని పేరు మర్చిపోయాను, ఇలా వస్తుందన్నమాట. ఇంకొకటేమో మటన్ జ్యూసీ మండి ఒకటి చెప్పామన్నమాట. ఇలా మండీ ప్లేట్స్లో అందరం తినడం కష్టంగా ఉందని చెప్పి ప్లేట్స్లో సర్వ్ చేసేమని చెప్పామండి. ప్లేట్స్లో అయితే సర్వ్ చేసేస్తున్నాను అనమాట అందరికీ. నేనైతే చికెన్ ఫ్లేవర్ ఉన్న ఆ మండీ అయితే ట్రై చేస్తున్నానండి. అందుకని మా హస్బెండ్ అయితే మటన్ జ్యూసీ మండీ ట్రై చేస్తున్నారనమాట. సో అది ఒక ముద్ద పెట్టారు, అది కూడా చాలా బాగుంది. కానీ నాకు మటన్ మీద కూడా ఈ చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ అయితే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిందనమాట. చాలా బాగుందండి ఆ చికెన్ అయితే. కంపల్సరీ ఒకవేళ మీరు వస్తే కనుక కంపల్సరీగా ట్రై చేయండి. కంపేర్ టు మటన్ నేనైతే ఈ చికెన్కి మంచి రివ్యూ ఇస్తానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కంపల్సరీగా ట్రై చేయొచ్చు. మంచి పనిలో చెప్తే ఓకే కదా. మొత్తం అన్నదంతా అనేసిన తర్వాత ఏం తెలియదు అంటే ఇంకెందుకు. ఫైనల్గా డిజర్ట్ కోసం కునాఫా చెప్పామండి. అప్పటికైతే కునాఫా అయిపోయిందంట. సో ఇంకేం చేయలేక డబుల్ కా మీఠా ఒకటే ఉంది అంటే, సో ఆ డబుల్ కా మీఠా తీసుకున్నాం అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇంకా అలా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ గూడెం అయితే వచ్చేసామండి మా ఇంటికి. వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అందరూ ఫ్రెష్ అయిపోయి మంచిగా ఆడడం స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ హౌసీ ఆడాము, దాని తర్వాత వీళ్ళు లూడో అంటున్నారని చెప్పి వీళ్ళు నలుగురు ఏమో లూడో ఆడుతున్నారు. వదిన, మా హస్బెండ్, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, తమ్ముడు ఆడుతున్నారనమాట. కింద వాళ్ళేమో యూనో ఆడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోటి డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆడుకుంటున్నారు అనమాట. ఇప్పుడు దాకా అయితే మేము హౌసీ ఆడాము. నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ తిని ఇక్కడే రిలాక్స్ అయిపోయామన్నమాట. రేపు పొద్దున వదిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.